హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కౌన్సిలింగ్ అనేది మధ్యలో ఆగిపోయింది కదా, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఈరోజు దీని గురించి మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్రస్ లేని ఎంటెక్ అడ్మిషన్లు షెడ్యూల్ ప్రకారం మనకింతకు ముందుకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఆగస్ట్ 6వ తారీఖు నాడే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయాలి. బట్ ఇప్పుడు కౌన్సిలింగ్ ఎందుకు ఆగిపోయిందంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి కొంతమంది బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఆ యొక్క కాలేజీలు అనేది సర్టిఫికేట్లు ఇవ్వలేదు. సర్టిఫికేట్లు ఇవ్వని స్టూడెంట్స్ వచ్చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మా సర్టిఫికేట్లు ఇవ్వలేదు, మాకు ఇంకొంత సమయం కావాలని. సో సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొనట్లేదని చెప్పి కౌన్సిలింగ్ అయితే వాయిదా వేసింది. అయితే కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ 4th ఇయర్ వాళ్ళది మొత్తం ఫీజు ఇస్తేనే మేము సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తుంది, మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము, పిల్లలకైతే సర్టిఫికేట్స్ ఇచ్చేయరని చెప్తుంది. కాలేజ్ వాళ్ళు మాత్రం మా ఫీజు మాకు వస్తేనే మేము సర్టిఫికేట్లు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది అయితే ఇంకా చర్చలు అయితే జరగలేదు. గవర్నమెంట్ నుంచి చర్చలు జరిగి ఏదో ఒకటి ఫీజు అన్న చెల్లించాలి, లేదా వాళ్ళనన్నా ఒప్పియాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే ఈ కౌన్సిలింగ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ రీస్టార్ట్ కాగానే మళ్ళీ మీకు సీట్ అలాట్మెంట్ అయితే వెంటనే ఏం రిలీజ్ చేయదు. ఎవరికైతే సర్టిఫికేట్ లేదో ఆ స్టూడెంట్స్ మళ్ళీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడానికి కొంచెం సమయం అయితే ఇస్తుంది. సో ఇదంతా చూసుకుంటే టైం అయితే పడుతుంది, కనీసం వారం రోజుల సమయం అన్న పడుతుంది. ఈరోజున్న అప్డేట్ ప్రకారం మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే అప్డేట్ చేస్తాను. ఏపీ పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ అయితే మినిమం వారం రోజులైతే పడుతుంది, ఎందుకంటే ఇంకా చర్చలు అయితే స్టార్ట్ కాలేదు. కావాలనుకున్న వాళ్ళు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, ఇది కావాలనుకుంటే చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.